సిటీ న్యూస్కు స్వాగతం. ఎన్నికల కమిషన్ పెట్రోలు, డీజిల్ లూజు విక్రయాలను నిలిపివేయడం ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల వేడితో రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను, దాడులను నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ పెట్రోల్ బంకుల్లో లూజుగా పెట్రోల్, డీజిల్ విక్రయాలను నిలిపివేస్తూ అన్ని బంకులకు ఇచ్చిన ఆదేశాలు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారాయి. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలలో ఎన్నికల సందర్భంగా గొడవలు జరగకపోయినా ఈసీ ఆదేశాలను ఉన్నతాధికారులు, పోలీసులు కఠినంగా అమలు చేయడంతో అన్ని బంకుల్లో లూజు విక్రయాలను నిలిపివేశారు. వాహనాల్లో మినహా టిన్నుల్లో, డబ్బాల్లో పెట్రోల్తో పాటు డీజిల్ కొట్టడం ఆపేశారు. వనామి, చేపల చెరువుల్లో చేపలు, రొయ్యలకు ఆక్సిజన్ అందించేందుకు ఏరియేటర్లను ఏర్పాటు చేస్తారు. కొన్ని చెరువుల్లో కరెంటు మోటార్ల ద్వారా ఏరియేటర్లను నడిపితే మరికొన్ని చెరువుల వద్ద ఆటో ఇంజన్లను ఏర్పాటు చేస్తారు. ఆటో ఇంజిన్లు డీజిల్తో పనిచేస్తాయి. కరెంటు మోటార్లు ఉన్న చోట కరెంటు పోయినప్పుడు జనరేటర్ల సాయంతో మోటార్లను వినియోగిస్తారు. దీంతో ఆక్వా రైతులకు డీజిల్ వాడకం ఎక్కువగా ఉంటుంది. సగటున ఎకరం చెరువు ఉన్న రైతుకు 20 లీటర్లు డీజిల్ అవసరమవుతుంది. ఈ డీజిల్ను టిన్నుల్లో నింపుకొని చెరువుల వద్దకు తీసుకెళ్తారు. తాజాగా ఈసీ ఇచ్చిన ఆదేశాలతో బంకుల్లో లూజుగా డీజిల్ ఇవ్వకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీజిల్ ఇవ్వకుంటే ఏరియేటర్లు తిరగక, ఆక్సిజన్ అందక తమ పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో చేపలు, రొయ్యలకు ప్రతి నిమిషం ఆక్సిజన్ అందించడం తప్పనిసరని, ఏరియేటర్లు ఆగిపోతే చేపలు, రొయ్యలు మృత్యువాత పడతాయని, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల గొడవలు లేని ఈ ప్రాంతంలో ఉన్నతాధికారులు డీజిల్ వరకైనా మినహాయింపు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మాది కుర్తివేణి మండలం, గాంధీనగర్ గ్రామం. మేము ఈరోజు ఈ ఎలక్షన్ సందర్భంగా పడే ఇబ్బందులు ఏంటంటే రైతు పరంగా లూజు పెట్రోలు బంకుల్లో కొట్టొద్దని ఈసీ నిర్ణయానికి మేము చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో దారుణమైన నష్టాలని చవిచూస్తున్నాం. ఎందుకంటే ఈసీ నిర్ణయాన్ని మేము తప్పుపట్టట్లేదండి. సమస్యాత్మక ప్రాంతాల్లో మీ నిర్ణయాన్ని తీసుకుని దాన్ని పాటించండి, తప్పులేదు. ఇలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఏరియాల్లో మీరు ఇలాంటి ఆంక్షలు పెట్టి రైతుల్ని, ఎందుకంటే రైతులు ఏరియేటర్స్ వేసుకోకపోతే చెరువుల్లో రొయ్యలు ఏమనివ్వండి, అలాగే చేపలు ఏమనివ్వండి చాలా దెబ్బతిని ఈరోజు నాకు దగ్గర 1500 చేప పిల్లలు దెబ్బతినేసి మార్నింగ్ డీజిల్ దొరక్క ఫ్యాన్ సెట్లు అయిపోవడం వల్ల నేను పడ్డ లాసు నిన్న అలాగే దెబ్బతినేసినాయి. మా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. రాజకీయ నాయకులు చెప్పుకుంటే ఇనే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎవరి నిర్ణయానికి ఎవరు కూడా ఈసీ నిర్ణయాన్ని ఎదుర్కొచ్చే పరిస్థితుల్లో లేవని ముఖం చాటేసి వెళ్ళిపోతున్నారు. మా బాధల్ని అర్థం చేసుకునే నాదులు ఎవరు అర్థం కావట్లేదు. ఏమైనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెలిసి మా రైతులకి డీజిల్ అయినా, పెట్రోల్ ఆపుకున్న డీజిల్ అయినా సరే బంకుల్లో డీజిల్ అయినా రైతులకి ట్యాంకులు కట్టి మినిమం 20 ఎకరం చెరువుకి 30-25 లీటర్ల డీజిల్ ఖర్చు అవుద్ది. నేను నైట్ మొత్తం రేడియేటర్స్ తిప్పుకోకపోతే ఆక్సిజన్ కంప్లైంట్ వస్తే చెరువు మొత్తం తిరగబడిపోద్ది. ఇప్పటికే రైతుల పరిస్థితి అధోగతి పాలైపోయాం. ఎందుకంటే కృష్ణా జిల్లాలో వాటర్ లేక మా చెరువులకి మొన్న వదిలిన వాటర్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ వరకు కట్టుదిట్టమైన నిబంధనలతోటి ఆర్డబ్ల్యూసీ వాళ్ళు చెరువులకు తోడి మా రైతుల్ని చాలా ఆపి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ నిర్ణయాన్ని వల్ల మేము రైతులు చాలా లాసిపోతున్నామండి. ఈసీని పునరాలోచించుకోకపోతే, ఎందుకంటే రైతులకి ఈరోజు ట్రాక్టర్ బ్లేడ్ పనులు చేసుకోవాలి, మెరక పొలాలు చేసుకోవాలి. 20 లీటర్ ట్రాక్టర్ తీసుకుని మేము బంకు దగ్గరికి వెళ్ళాలంటే పొలం దగ్గర నుంచి ఈ కాలువలు దాటి వెళ్ళాలంటే ఈ దగ్గర 15 కిలోమీటర్ల బంకు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. 15 కిలోమీటర్లకి రైతుకి ఎంత ఖర్చు అవుద్ది? రైతు కిరాయి ట్రాక్టర్లు పెట్టుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళంటున్నారు. మీరు తెచ్చి డీజిల్ పోయమంటున్నారు. డీజిల్ పోయమని వాళ్ళని ఎంత రిక్వెస్ట్ కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమల్లా సరే బంకుల వారు మా మాట వినిపించుకోవట్లేదు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. రైతుల్ని ఈసీ అలాగే కలెక్టర్ గారు కూడా రైతుల బాధని అర్థం చేసుకుని మా రైతుల పక్షాన్ని నిలబడి మీరు సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని నేను ఈ మీడియా మార్గంగా చెబుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈసీ గారికి కానీ మా జిల్లా కలెక్టర్ గారికి కానీ నా యొక్క చిన్న విన్నపం అండి. మీకు ఎంత యంత్రాంగం ఉందో ఈ యంత్రాంగాన్ని ఏదో రకంగా వాడి మాకు రెవెన్యూ విఆర్ఓల ద్వారానే ఎంఆర్ఓ గారితో ఎలా కట్టుదిట్టమైన పెట్రోల్ బంకుల దగ్గర కట్టడి చేస్తున్నారో అలాగే విఆర్ఓలతోటి మా రైతులు ఎవరు ఆక్వా రైతులు ఎవరు ఏంటి అనేది గ్రామ స్థాయిలో ప్రతి విఆర్ఓకి తెలుసు. కాబట్టి వాళ్ళ నిబంధనలు, వాళ్ళ సర్టిఫికేట్స్ అన్న తీసుకుని రైతులకి డీజిల్ ప్రొవైడ్ చేయకపోతే రైతులు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చేస్తారండి. ఎందుకంటే ఆక్వా రైతాంగం పాడైపోయింది. ఏదో బతుకు జీవుడాన్ని సాగిస్తున్నాం తప్ప తీసుకున్న చెరువులకి లీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. రైతులు చాలా లాసిపోతున్నాం. రైతులను ఆదుకోకపోతే చాలా దారుణం. అలాగే ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎలాగే డీజిల్ని కొడుతున్నారు. ఇంకొక 10 రోజులు
ఇంకా ఈ 10 రోజుల్లో కూడా మీరు డీజిల్ని ఇలాగా కట్టడి చేస్తే రైతులందరూ కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితికి చేరిపోతారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో మీ కఠినమైన నిర్ణయాలను మేము సమర్థించున్నాం, తప్పుపట్టలేదు. కానీ రైతు ఇబ్బందిని కూడా అర్థం చేసుకుని అలాగే ఆక్వా రైతుల్ని ఆదుకోకపోతే ఆక్వా రైతులు ఏమైపోతారో మీరు గ్యారంటీగా ఆక్వా రైతులు ఎవరికైనా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారు, ఈసీ గారే తీసుకోవాల్సిందిగా రైతు పక్షంగా మేము కోరుతున్నాం. ఎన్నికలు జరిగిన అనంతరం ఈసీ వారు కొన్ని నిబంధనలు పెట్టారు. పెట్రోల్ లూజు అమ్మకాలు జరపకూడదని కఠిన నిబంధనలు పెట్టారు. ఏదో కొన్ని జిల్లాల్లో అల్లర్లు జరిగాయని వాటి నిర్మూలన కోసం పెట్రోల్ ఉంటే ఇంకా అల్లర్లు గృహహింసలు జరుగుతాయనే ఉద్దేశంతో నిర్ణయం అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ అది తీర ప్రాంతంలోనే మా ఆక్వా రైతుల పాలిట చాలా శాపంగా మారింది. ఎందుచేతనంటే వేసవికాలంలోనే మేము సాగుని ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టి అప్పులు తెచ్చి కల్చర్ చేసే ఈ సమయంలో డీజిల్ అనేది మాకు దొరకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాతావరణంలో వచ్చే అనుకూల ప్రతికూల మార్పుల వల్ల ఇప్పుడు మాకు ఉదయం పూట ఆక్సిజన్ అంతగా ఫ్యాన్ సెట్లు, ఏరేటర్లు ఇలా రొయ్యలకి చేపలకి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మేము ఈ పవర్ కట్ కూడా ఈ రోజుల్లో ఎక్కువ ఉండటం వల్ల జనరేటర్ల మీద ఆధారపడతాం. జనరేటర్కి డీజిల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆక్వా రైతులు మా తీర ప్రాంతంలో నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు. ఈ ఒక నిర్ణయం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పెట్రోల్ మీద నిబంధనలు పెడితే వరకు అయితే న్యాయమే. డీజిల్ అనేది రైతు వారీగా ట్రాక్టర్లకు కానీ జనరేటర్లకు కానీ ఇప్పుడు మేము సాగులో ఉన్న కొన్ని చెరువులు, ఎండగట్టిన చెరువులు కూడా ఈ మరమ్మతులు చేసుకుంటానికి ప్రొక్లైన్లు వాడతాం. ఆ ప్రొక్లైన్లు కూడా డీజిల్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రొక్లైన్లను ఆపేసి పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసే సమయంలోనే మేము ఇప్పుడు సాగు చేసుకోవాలన్నా లేకపోతే మరమ్మతులు చేసుకోవాలన్నా కూడా ఇప్పుడే రైతాంగం కూడా ముందుకెళ్ళి అప్పులు చేసో ఏదో ఇబ్బందులు పడి చేస్తున్న తరుణంలో అది కాకుండా ఇప్పుడు వచ్చే ఈ తొలకటి జల్లు వల్ల ఈ ఎండలో మండు టెండలో వడగాల్పుల సమయంలో ఉదయం కొంచెం వర్షం పడటం వల్ల చెరువుల్లో ఆక్సిజను, ప్లాంక్టను ఈ మార్పులు, అకాల వర్షాల వల్ల కూడా ఈ చేపల రొయ్యలు పైన తేలి చాలా నష్టం వస్తుంది. అసలే రేట్లు లేక ఈ దాణా రేట్లు అన్నీ పెరిగిపోయి మేము ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈసీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కనుక దయచేసి ఈసీ వారు కలెక్టర్ వారికి కొన్ని మేము మెమరాండం కూడా ఇచ్చున్నాం. ఎంఆర్ఓ గారికి కూడా కొన్ని రైతుల పాలిట కొన్ని సడలించి నిబంధనల్ని మాకు ఏదైనా పర్మిట్లు ఇచ్చైనా సరే డీజిల్ మా వరకే రైతుల వరకు ఈ 15 రోజులు ఫ్రీగా ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారని. గత 10 రోజులుగా డీజిల్ లేక మేము పడుతున్న ఇబ్బందులు ఎలాంటివంటే అదే తరుణంలో ఈ వారం రోజుల్లోనే 3-4 సార్లు తొలకరి జల్లు వచ్చి చేపలు పైకి ముట్లు ఎత్తి సరిపోవటం. ఈ రోజులు అయితే ఈ ఫ్యాన్ సెట్లకి కరెంట్ లేక ఇప్పుడు కరెంట్ లేదు. జనరేటర్ వేద్దామంటే గంటకు మాకు 10 లీటర్లు డీజిల్ కావాలి. డీజిల్ లేదు. మా జనరేటర్ చూడండి, జనరేటర్ ఆపేస్తుంది. అన్నీ ముట్లు ఎత్తేసి చేపలు, రొయ్యలు నష్టమైతే తీసుకెళ్ళి అయిన కాడికి అమ్ముకుంటే కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రాని పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇప్పుడైనా సరే మొబైల్ ట్యాంకర్ ద్వారా కానీ లేకపోతే రైతుల వారికి పర్మిట్లు ఇచ్చి, ఎంఆర్ఓ గారు పర్మిట్లు ఇచ్చి మా వరకైనా సరే క్యాన్లలో, టిన్నుల్లో, పేపర్లో డీజిల్ కొట్టి ఇప్పుడు చేపలు చూడండి ఇది పరిస్థితి. అలా ముట్లెత్తేసి నీరు అందక అలాంటి పరిస్థితిలో మేము చాలా ఆందోళన చేస్తున్నాం. రాత్రిపాలు కూడా చెరువుల దగ్గరే ఉండి నిద్రాహారాలు మాని ఎన్నో పెట్టుబడులు పెట్టి సాగు మంచి అనుకూలమైన ఈ సమయంలో మాకు కలిగే ఇబ్బందిని దయచేసి ఈసీ వారు గమనించాల్సిందిగా కోరుతూ ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమం నయనానందకరంగా జరిగింది. శ్రీ రాజ్యలక్ష్మి భోగలక్ష్మి సమేత కాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రథోత్సవం కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా రథాంగ హోమం, బలిహరణ అనంతరం శ్రీ స్వామివారి రథోత్సవాన్ని జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. గ్రామ వీధులలో శ్రీ స్వామి అమ్మవార్లు తరలిరాగా మహిళలు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు సమర్పించారు. చల్లపల్లి సీఐ సిహెచ్ నాగేందర్ ప్రసాద్ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం శ్రీ విష్ణువే నమః. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ కాకుళేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవంలో భాగంగా నిన్న రాత్రి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. తదనంతరం స్వామివారి అమ్మవారు కూడా గ్రామోత్సవ కార్యక్రమాలు పూర్తయిన పిమ్మట
ఈ రోజున రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి ఈ గ్రామంలోకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారి అమ్మవారు రథం మీద ఉండగా దర్శనం చేసుకుని ఈ వీధుల్లో మరి రథోత్సవం శోభాయమానంగా ఈ వేడుకలో కూడా ఈ గ్రామస్తులు భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ ద్వారా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. మోపిదేవి మండలంలోని పోచిగానిలంక పరిసర ప్రాంతాలలో పలువురు రైతులు మొక్కజొన్న పంట వేశారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతు యార్లగడ్డ బసవపూర్ణయ్య మాట్లాడుతూ 3 ఎకరాల 25 సెంట్లను కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట వేసినట్లు తెలిపారు. కౌలుకు కాకుండా ₹1,00,000కు పైగా పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పొత్తులు తడిసి నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజుల నుంచి వర్షం కురవని సమయంలో కూలీలతో పొత్తులను ఎండబెడుతున్నట్లు చెప్పారు. వర్షాల కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. మొక్కజొన్న పొత్తులను తీయకుండా పంటపై ఉన్న రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. మండలం నాగాజప్ప గ్రామం. నా పేరు యార్లగడ్డ బసవపూర్ణయ్య. నేను 3 ఎకరాలు 3 బాధికి కౌలు తీసుకుని పండిస్తున్నాను. ఈ మొక్కజొన్న వేసాను. మొక్కజొన్న మొత్తం పాడైపోయింది. మొత్తం ఇదే పరిస్థితి. మీరు ఏమన్నా దయచేసి ఏమన్నా ₹1 వచ్చింది లేదు. ఇందుతో మొత్తం అంతా నేను చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది మీరు దయచేసి ఏమైనా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. కృష్ణా యూనివర్సిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరిగిన నేపథ్యంలో కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టుటకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం పార్లమెంటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు వేరువేరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు, పార్లమెంటు అసెంబ్లీ ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు, ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు 2 కౌంటింగ్ సహాయకులు, ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వీరికి విధులు కేటాయించుటకు ఈ నెల 26వ తేదీన మొదటి ర్యాండమైజేషన్, జూన్ 3వ తేదీన 2వ ర్యాండమైజేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యను బట్టి 15 నుండి 22 రౌండ్ల వరకు ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు పార్లమెంటు నియోజకవర్గం 14 టేబుళ్లు, 4 రౌండ్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన బ్యాలెట్ సంఖ్యను బట్టి టేబుళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి మే 28, జూన్ 3వ తేదీల్లో 2 పర్యాయాలు కౌంటింగ్ శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.